హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శరత్చంద్ర ఇచ్చిన ఆస్తితో అపూర్వ నక్షత్రకి చుక్కలు చూపిస్తూ బీర్వా తాళాలని అండ్ బ్యాంక్ లాకర్ కీస్ని తన హ్యాండ్ ఓవర్ చేసుకొని అపూర్వ నక్షత్రని ఇంటి పని మనుషులుగా చేసినట్లు అపూర్వ ఊహించుకుంటుంది. ఇంక వెంటనే నక్షత్ర మమ్మీ ఏమైంది అనేసరికి, అవును నేను ఇదంతా ఊహించుకున్నానా, ఛ ఇలా జరగకూడదు అని అపూర్వ హాల్లోకి వెళ్ళి చూసేసరికి శరత్చంద్ర, భూమి లాయర్ ఇంటికి రీచ్ అవుతారు. భూమి పేరుపై పవర్ ఆఫ్ అటార్నీని రాసిస్తారు శరత్చంద్ర. కానీ భూమి మాత్రం ఆ ఆస్తి పేపర్స్ని శరత్చంద్ర కాళ్ళ దగ్గర పెట్టి, నాన్న మీరు ఎప్పుడైతే నన్ను కూతురుగా ఒప్పుకుంటారో, నా కూతురు అని అందరితో సగర్వంగా చెప్పుకుంటారో అప్పుడు మాత్రమే నేను ఈ ఆస్తిని అంగీకరిస్తాను. అప్పటి వరకు నేను ఈ ఆస్తిని అంగీకరించను అని చెప్పి అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. నా భర్త నన్ను అపార్థం చేసుకున్నా ఉండడానికి ఇంట్లో ఆశ్రమాన్ని కల్పించారు కాబట్టి మీ రుణం నేను తీర్చుకుంటాను. ఇప్పుడైతే ఆ ఆస్తిని యాక్సెప్ట్ చేయలేను అని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది భూమి. అప్పుడు రిలాక్స్ అవుతుంది అపూర్వ. నక్షత్ర టెన్షన్ పడుతూ, ఒకవేళ డాడీని అది ఎలా అయినా ఐస్ చేస్తే ఎలా మమ్మీ అని అంటుంది. అంత సీన్ లేదు, అయినా మీ డాడీని ఐస్ చేయడానికి నేను ముందుంటాను కదా బేబీ, నేనుండగా ఆ భూమి ఏమీ చేయలేదు అని చాలా కాన్ఫిడెంట్గా, ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్, చెర్రి, బిందు, శివలను తీసుకొని గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చి ఇంకా అలా చూస్తూ శారదని, పూరిని, గగన్ని పిలుస్తుంటే పూరికి మాత్రం చాలా అసహ్యం వేస్తూ ఉంటుంది. వీళ్ళని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అనేసరికి, భూమి ఎలాంటి తప్పు చేయలేదు, అపూర్వనే వీళ్ళిద్దరికీ దొంగతనంగా పెళ్లి చేయాలి అనుకుంటే భూమి అడ్డుకుందే తప్ప భూమి మాట్లాడిన మాటలవి కాదు, సంథింగ్ ఏదో మార్ఫింగ్ జరిగింది అని మొత్తం చెప్తారు కృష్ణప్రసాద్. అండ్ కృష్ణప్రసాద్ చెప్పినట్లే, ఐ మీన్ నిజంగా అక్కడ జరిగిందేంటో బిందు అండ్ శివ కూడా చెప్తారు. కానీ పూరి అండ్ గగన్ వాళ్ళ మాటలు నమ్మరు. ఇంకా క్లాప్స్ కొడుతూ, ఏంటి మీరు చెప్పింది నేను నిజమని నమ్మాలా? నేను నమ్మను. ఎందుకంటే నేను ఈ భూమిని ఇంటికి తీసుకురావాలని, భూమిని మళ్ళీ నా భార్యగా అంగీకరించాలని మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు మిస్టర్ కృష్ణప్రసాద్. చూడండి, ఇంకొక్క నిమిషం కూడా నా కళ్ళ ముందు వీళ్ళు ఉండకూడదు అని అంటారు గగన్. అది కాదు బావా అని అంటాడు శివ. వెంటనే పూరి, ఒక్కసారి చెప్తే అర్థం కదా, నా స్థితిలో ఏ అమ్మాయి ఉన్నా చచ్చిపోయేది, కానీ నేను కేవలం మా అన్నయ్య, మా అమ్మ వల్లే బ్రతుకున్నాను. ఇప్పుడు ఆ ప్రాణాలు కూడా తీసుకోమంటారా చెప్పండి అని అంటుంది పూరి. ఇంక పాపం కృష్ణప్రసాద్ కూడా పూరి ఎమోషనల్ మాటలకి ఏమీ అనలేకపోతూ ఉంటాడు. కాబట్టి నా మాట వినండి, వెళ్ళండి, దయచేసి వెళ్ళిపోండి, ఇంకొకసారి ఇంట్లో భూమి అనే పేరు కూడా వినపడకూడదు అని ఇంకందరినీ పంపించేస్తాడు గగన్. పాపం కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటే చెర్రి, నాన్న ఇప్పుడు వాళ్ళు కోపంలో ఉన్నారు నాన్న, ఏది చెప్పినా వినరు కదా అని అంటాడు చెర్రి. పోనీ సాక్ష్యాలు ఏదైనా బలంగా ఉండాలిరా, అప్పుడు అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పింది అర్థం చేసుకుంటారు అని కృష్ణప్రసాద్ వాళ్ళు సాక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో ఇంకా అలా గగన్ అయితే గుడికి వెళ్తాడు. గగన్, శారద, పూరి ముగ్గురు గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి ఇంకా పూరికి మంచి పెళ్లి సంబంధం రావాలి, పూరి ఎంతలా ఏడ్చిందో అంత అంత మంచివాడు పూరికి భర్తరా రావాలి అని అర్చన చేయించమ్మా అని ఇంకా గగన్ శారదతో చెప్తాడు. పాపం శారద అప్పుడే భూమికి కాల్ చేస్తుంది. హలో అని భూమితో ఎంత మాట్లాడాలని ట్రై చేసినా భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో, అయ్యో భూమిని ఈ గుడికి రమ్మని పిలుద్దాం అనుకున్నానే, ఒక్కసారి భూమిని చూడాలనిపిస్తుంది భగవంతుడా అని అనుకుంటూ శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గగన్, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని ఇంకా అలా తన ఆఫీస్లో కొన్ని వర్క్స్ అయితే చూసుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే భూమి ఇంకా రెడీ అయ్యి బయటకు వస్తుంది. భూమిని చూస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఏమిటి ఏమిటి ఈ నాటకాలు, నువ్వు దీంతో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? కనీసం ఒంటిపై బంగారం ఏమీ లేకుండా ఇలాంటి సాదాసీదా చీర కట్టుకొని ఇప్పుడు నా ముందు ప్రేమ ఒలకబోయాలనుకుంటున్నావా అని అడుగుతారు శరత్చంద్ర. నాన్న, నేనెప్పుడు
లేనిపోని ప్రేమలు నటించను. నా మనస్ఫూర్తిగా ఉన్న ప్రేమనే నేను బయటికి చూపిస్తాను. ఒక్కటి మాత్రం నిజం నాన్న, నేను ఈ ఇంట్లో ఒక అతిథిగా మాత్రమే ఉంటున్నాను. నేను మీ కూతుర్ని కానప్పుడు ఈ ఇల్లు నా పుట్టిల్లు అవ్వదు. అందుకే అతిథిగా వచ్చాను కాబట్టి హంగులు ఆర్భాటాలకి పోను. ఇలాగే సాదా సీదాగా ఉంటాను నాన్న అని చెప్పి పాపం అలా భూమి అయితే ఒక నార్మల్ శారీని కట్టుకొని ఇంకా రోజు శ్రీరామనవమి కాబట్టి గుడికైతే వెళ్తుంది. కరెక్ట్గా శారదా వాళ్ళు ఏ గుడికైతే వస్తారో అదే గుడికి వస్తుంది భూమి కూడా. వచ్చి ఇంకా మొత్తం చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా దర్శనం చేసుకుంటూ ఉంటే పాపం కొంతమంది ఏమో కొన్ని త్రిశూలానికి వేస్తూ ఉంటారు. ఏంటిది అని అడుగుతుంది. ఇది ఒక మొక్కమ్మ. ఈ గాజులు తీసుకొని అదిగో అక్కడ ఉన్న త్రిశూలం మీద వేయాలి. నువ్వు మనస్ఫూర్తిగా కోరిక కోరుకొని వేస్తే అది ఆ త్రిశూలానికి పడింది అనుకో, అప్పుడు మీరు కోరుకున్న కోరిక తీరుతుంది. లేదు అంటే తీరదు అని అంటారు. ఓ అవునా అని పాపం భూమి మనస్ఫూర్తిగా కోరుకొని, నా గగన్ బావ నేను మళ్ళీ కలవాలి, బావ నా నుండి అపార్థం చేసుకున్నాడని తెలుసుకోవాలి అని మనస్ఫూర్తిగా మొక్కుకొని వేసేసరికి ఇంకా ఏ గాజులు పడవు. పాపం చాలా హర్ట్ అవుతుంది భూమి. ఇంకా మళ్ళీ వేస్తూ ఉంటుంది. బట్ ఎంతకి అనేది పడదనమాట. ఎంతకి ఇంకా ఒక్క గాజు కూడా పడదు. అప్పుడే భూమి కుప్ప కూలి ఏడుస్తూ ఉంటే శారద భూమి దగ్గరికి వస్తుంది. ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటే పాపం భూమి హక్ చేసుకుంటుంది శారదని. అత్తయ్య అని అంటుంది. అర్థమైందమ్మా, నీలో ఉన్న నీలో ఉన్న ఆ కోరిక నాకు నాకు అర్థమైంది. నువ్వేమీ కంగారు పడద్దు. నేను నేను ఇస్తాను గాజని ఇంకా గాజు తీసి ఇస్తుంది. ఇచ్చేసరికి ఆ గాజు అయితే మొత్తం తనకే లైక్ ఆ గాజు కరెక్ట్గా ఆ త్రిశూలంపై పడేసరికి ఒక్కసారిగా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గగన్ నువ్వు ఖచ్చితంగా ఎప్పటికైనా కలుస్తారు అని శారద హ్యాపీగా చెప్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకా మనకి స్టోరీలో ఒక న్యూ క్యారెక్టర్స్ అయితే రావడం జరుగుతుంది. సో తన పేరు మేఘ అండ్ వాళ్ళ అన్నయ్య పేరు పృథ్వీ. పృథ్వీ ఏంటంటే తన చెల్లెల్ని చాలా గారాబంగా పెంచుతాడు. చిన్నప్పటి నుండి తను ఏది కాదన్నా అడగకుండా, అసలు తను ఏది కాదన్నా నో అనకుండా ఇస్తూ ఉంటాడు. అలాంటిది తను ఇప్పుడు వాళ్ళ చెల్లెలి బర్త్డే, శ్రీరామనవమి రోజే వాళ్ళ చెల్లెలి బర్త్డే కూడా. ఇంకా బర్త్డే రోజే తన్ని ఎలా అయినా కలవాలి, తన్ని తులాభారంలో తొగించాలి అని చెప్పి వెండి తులాభారంలో తనకి ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలని మొక్కుకుంటాడు. అలా ఇంకా తులాభారం తూగుతూ ఉంటే కనీసం వెండి డౌన్లో ఉంటుంది కానీ తులాభారంలో తన వెయిట్ అయితే అవ్వదు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి గారిని మీ నుండి దూరంగా పంపించడం దేవుడికి ఇష్టం లేదనుకుంటా సార్, అందుకే ఇలా జరుగుతుంది అని అంటారు. ఇంకప్పుడే గగనేమో ఆఫీస్ నుండి ఇంటికి గుడికి రీచ్ అవుతాడు. రీచ్ అయ్యి చూస్తూ ఉంటాడనమాట. ఇదేంటి పూరి వాళ్ళు ఇక్కడే ఉంటా అన్నారు, అమ్మేమో కనిపించడం లేదు అని ఇంకా శారదని పూరిని వెతుక్కుంటూ లోపలికి వచ్చేసరికి గగన్ని చూడగానే ఇంకా మేఘ అయితే ఒక్కసారిగా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గగన్ని చూసి ఇన్స్టాంట్గా అట్రాక్ట్ అవుతుంది మేఘ. ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అన్నయ్య, నా మనసుకి నచ్చిన రాకుమారుడు నాకు దొరికేశాడన్నయ్య అని అంటుంది. ఇంకా అలా ఎవరమ్మా ఎవరతను అనేసరికి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే కరెక్ట్గా భూమి కూడా మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకునేసరికి ఆ గులాబీ రెక్క తన తులాభారంపై పడేసరికి మళ్ళీ తను అప్ అయిన ఆవిడ డౌన్ అయిపోతుంది. ఏమైందమ్మా, నువ్వెవరి కోసం వెళ్తున్నావు అని అడుగుతారు. చెప్తానన్నయ్య, నాకు నచ్చిన అబ్బాయి నీకు డైరెక్ట్గా చూపిస్తాను అని ఇంకా అలా వెళ్ళి చూపించేసరికి అక్కడ ఎవరు కనబడరు. ఎవరమ్మా అతను అని అంటారు. ఏమో అన్నయ్య, చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. నిజంగా అతన్ని చూస్తుంటే నా కోసమే పుట్టినట్టు అనిపిస్తున్నాడు. కాబట్టి నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటారు. తప్పకుండా అమ్మా, అతను ఎలాంటి వాడైనా నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు నచ్చాడంటే అతను చాలా మంచివాడే అయ్యుంటాడులే అని పృథ్వీ కూడా ఇంకా గగన్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ గగన్ అప్పుడే శారదని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండడంతో గగన్ కనబడరు మేఘాకి. ఇప్పుడు డెస్టినీ మా ఇద్దరిని కలపాలనుకోవటం లేదేమో, తర్వాత కలపాలనుకుంటుందేమో, అప్పుడు చెప్తానులే అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మేఘా. ఇది ఇలా ఉండగా భూమి
ఇంటికి రీచ్ అవుతుంది. భూమి అలా ఇంక వస్తూ ఉంటే అపూర్వ, ఏంటి భూమి, నువ్వు ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది. మీ నాన్నకి దగ్గరవ్వాలనుకుంటున్నావా? మీ నాన్నతో బంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణమున్నంత వరకు అలా నువ్వు చేయలేవు భూమి అని అంటుంది అపూర్వ. నిజంగానే అపూర్వ చెంప పగల కొడుతుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి అపూర్వ, కన్న కలలన్నీ నిజమవుతున్నాయని భయపడుతున్నావా? చూడు, నేను నీ గురించి చెప్పాలంటే ఒక్క నిమిషం పట్టదు, కానీ సరైన సాక్ష్యం గురించే వెతుకుతున్నా. ఒక్కసారి సాక్ష్యం దొరికి మా అమ్మని చంపిన దుర్మార్గురాలివి నువ్వే అని మా నాన్నకి నేను నిరూపించినట్టయితే నీ బ్రతుకు ఎక్కడుంటుందో నువ్వే డిసైడ్ అవ్వు. ఇంకొకసారి నా జోలికి వచ్చినా, నన్ను డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడినా నీకు పట్టే గతి అదే అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఆహా, దోశలు వేడివేడిగా అందినట్టున్నాయి అని అంటాడు చెర్రీ. ఇంకా అపూర్వ గట్టిగా చెర్రీ వైపు చూస్తుంది. అదే అదే, అమ్మ వేసిన దోశలు చాలా బాగున్నాయి అత్తయ్య, వేడిగా నెయ్యి వేసి ఎర్రగా కాలాయి, బాగా తగిలినట్టుంది కదా నెయ్యి అని ఇంకా ఇండైరెక్ట్గానే అక్కడి వెళ్ళిపోతాడు. ఆఖరికి వీడు కూడా నాపై కౌంటర్లు వేస్తున్నాడా అనుకుంటుంది అపూర్వ. అప్పుడే ఇంకా కృష్ణప్రసాద్ వచ్చి, చూడండి, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. శాశ్వతంగా కాకపోయినా టెంపరీగా భూమి గగలు విడిపోవచ్చు, కానీ వాళ్ళ మధ్య ఉన్న తాళి అనే బంధం వాళ్ళని ఏదో ఒక రోజు కలుపుతుంది. అలా అని శరత్చంద్రబాబు గారు భూమి కూడా అపార్థాల్లో ఉండొచ్చు, ఆయన భూమిని అపార్థం చేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆయన రక్త సంబంధం బయటపడింది. ఆయన భూమిని మనస్ఫూర్తిగా ఒప్పుకునే రోజు ఒకటంటూ వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీరు ఎక్కడుంటారో ఆలోచించుకోండి అపూర్వ గారు అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఏంటి అందరూ నాకు కౌంటర్లు వేస్తున్నారు, చెప్తా, వీళ్ళ పని చెప్తా అని ఇంకా అపూర్వ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా గగన్ తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గగన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సార్, మీతో ఆర్కిటెక్ట్ పృథ్వీరాజ్ గారు మాట్లాడాలనుకుంటున్నారు అని అంటారు. అంటే వచ్చిన న్యూ క్యారెక్టర్ మేఘా వాళ్ళ బ్రదర్ అన్నమాట. సో అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. హలో గగన్ గారు, మీ కంపెనీకి మేము ఆర్కిటెక్ట్గా ఉండాలి అని గవర్నమెంట్ అపాయింట్ చేసింది, కాబట్టి ఇవాళ నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఇన్ సపోజ్ మీరు మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి ప్లాన్ని డిస్కస్ చేద్దాం అని అంటారు. ఓకే, మీరు ఎంత గ్రేట్ ఆర్కిటెక్టో నాకు తెలుసు, నేను మీ ఇంటికి వస్తాను అని గగన్ అయితే ఇంకా అలా వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడే ఇంకా మేఘ ఏముందిలే అని మామూలుగా సాంగ్స్ వింటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే గగన్ని చూస్తుంది. గగన్ని చూసి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట మేఘ. ఇంక పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది. అలా గగన్ చూస్తూ ఉంటాడు. సార్ అని అంటారు. రండి మిస్టర్ గగన్, కమాన్ ప్లీజ్ బీ సీటెడ్ అని గగన్ని ఎంతో హ్యాపీగా కూర్చోపెట్టి ప్లాన్ డిస్కస్ చేస్తూ ఉంటే గగన్ వైపే చూస్తూ మైమరిచిపోతూ ఉంటుంది మేఘ. సో ఈ డేట్లోపు మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది, మీరు ప్రొవైడ్ చేసే డిజైన్స్ బట్టే కన్స్ట్రక్షన్ మూవ్ అవుతుంది అని డిస్కస్ చేస్తూ ఉంటారు. నువ్వు నా కాబోయే భర్తవి, ఎందుకంటే డెస్టినీ మనల్ని రెండుసార్లు కలిపింది అంటే అది ఖచ్చితంగా అని ఇంకా అలా తన వైపు చూస్తూ వెళ్ళిపోయాక వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాలి అని గగన్ వైపే చూస్తూ ఉండిపోతుంది మేఘా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.